బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో శ్రీ దుర్గా గ్రాడర్ హోటల్లో బార్ అండ్ రెస్టారెంట్ నందు ఐటీ సోదాలు నిర్వహించారు. హోటల్ రెస్టారెంట్ల యాజమానికి కింగ్ ప్యాలెస్ యాజమానుల మధ్య సంబంధం ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది. కింగ్ ప్యాలెస్ కు చెందిన కొంతమంది వ్యక్తులు ఈ హోటల్లో బస చేస్తున్నారు. వారి రూమ్ లో వెళ్లి సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ పాత బస్తీలో ఐటీ సోదాలు నిర్వహించారు. బడా వ్యాపారులు టార్గెట్ గా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. కింగ్స్ ప్యాలెస్ యాజమానుల ఇళ్లలో కోహినూర్ గ్రూప్స్ ఎండి మాజిద్ ఖానీల్లో తనిఖీలు జరిపారు. కోహినూర్ కింగ్స్ గ్రూప్ల పేరుతో వ్యాపారుల ఫంక్షన్ హాల్స్, హోటల్స్ నిర్వహిస్తున్నారు. వీరికి ఓ రాజకీయ పార్టీ డబ్బు సమకూరుస్తున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కౌడిన్య అందిస్తారు. కౌడిన్య, చెప్పండి పూర్తి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ తో పాటు వికారాబాద్ జిల్లాలో పలు చోట్ల కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలోనే భారీ ఎత్తున కూడా డబ్బు నిల్వలు ఉంచారనే కోణంలో కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. వికారాబాద్ జిల్లాలోని తాండూరులో శ్రీ దుర్గా గ్రాడ్యుయేట్ హోటల్లో కూడా ఐటీ శాఖ అధికారులు ఈరోజు ఉదయం నుండి కూడా దాడులు నిర్వహించారు. రూమ్ నెంబర్ 302 లో కూడా ఐటీ శాఖ అధికారులు దాదాపు 2 గంటల పాటు కూడా దాడులు నిర్వహించారు. అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను కూడా విచారించి పలు కీలకమైన డాక్యుమెంట్స్, అదేవిధంగా డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ డబ్బంతా కూడా హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చినందుకు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే హైదరాబాద్ లో కూడా పాత బస్తీ ఏరియాలో కూడా ఇటు వ్యాపారస్తులను టార్గెట్ చేస్తూ కూడా ఐటీ శాఖ అధికారులు కూడా దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కింగ్ ప్యాలెస్, అదేవిధంగా కోహినూర్ గ్రూప్స్ సంబంధించిన యజమానుల ఇళ్లలో ఎండి మజిద్ ఖాన్, అదేవిధంగా వారికి సంబంధించిన పార్ట్నర్ల ఇళ్లలో, అదేవిధంగా కార్యాలయంలో కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఒక్క రాజకీయ పార్టీకి చెందిన నాయకుడిని సపోర్ట్ చేస్తూ వీరందరూ కూడా డబ్బులు సరఫరా చేస్తున్నారనే కోణంలో కంప్లైంట్ వచ్చిన నేపథ్యంలో వీరందరూ కూడా ఐటీ శాఖ అధికారులు కూడా దాడులు చేసినట్టు కూడా మనకు కనిపిస్తుంది. అయితే కోహినూర్ కింగ్ గ్రూప్స్ పేరుతో కూడా పలు వ్యాపార సంస్థలు కూడా నిర్వహిస్తున్నారు. ఇటు హోటల్స్ కావచ్చు, అదేవిధంగా ఫంక్షన్ హాల్స్ నేపథ్యంలో కూడా వారు వ్యాపారం నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన డబ్బంతా కూడా ఎన్నికల నేపథ్యంలో కూడా ఇతర నాయకులకు కూడా ట్రాన్స్ఫర్ చేసే యోచనలో ఉన్నట్టు కూడా కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలో ఐటీ శాఖ అధికారులు కూడా దాడులు నిర్వహించడం కూడా తెలుస్తుంది. ఉదయం నుండి కూడా ఇటు కోహినూర్ గ్రూప్ సంబంధించిన యజమానులు, అదేవిధంగా వారికి సంబంధించిన సిబ్బంది ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు కూడా దాడులు నిర్వహిస్తున్నారు. ఓవరాల్ గా చూస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐటీ శాఖ వేగంగా కూడా తనిఖీలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఎన్నికల నేపథ్యంలో 5 రోజుల గడువు ఉన్న నేపథ్యంలో కూడా ఐటీ శాఖ ఫుల్ ఫోకస్ పెట్టిందని చెప్పవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై కూడా పలుమార్లు ఐటీ శాఖ అధికారులు దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వికారాబాద్ లో కూడా ఐటీ శాఖ అధికారులు కూడా దాడి చేశారు. అయితే ఈ కోహినూర్ గ్రూప్స్ కి అక్కడ ఉన్న వికారాబాద్ లో జరిగిన దాడికి కూడా సంబంధాలు ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అక్కడ రూమ్ లో ఉన్న నేపథ్యంలో వారిపై కూడా అట్ టైమ్ లో కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి కూడా అమౌంట్ కూడా సీజ్ చేసినట్టు కూడా మనకు కనిపిస్తుంది. దీనిపై పూర్తి సమాచారం కూడా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈసీ కూడా ఈసారి ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. ఎప్పటికప్పుడు కూడా ఐటీ శాఖ అధికారులు అలర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు 687 కోట్ల వరకు కూడా డబ్బు తెలంగాణ రాష్ట్రంలో పట్టుకున్న నేపథ్యంలో ఎన్నికల సమయం ముంచుకొస్తుంది కాబట్టి ఇప్పటికే 3 నుంచి 4 రోజుల మధ్యలో భారీ ఎత్తున కూడా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయితే కాబట్టి ఇటు బడా వ్యాపారవేత్తలు, అదేవిధంగా రాజకీయ నాయకుల ఇళ్లపై కూడా ఐటీ శాఖ అధికారులు కూడా దాడి చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుంటూ ఎవరైతే అనుమానం ఉన్న వారిపైన కూడా దాడులు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో వీరిపైన కూడా ఐటీ శాఖ అధికారులు కూడా దాడులు చేస్తుంది. వారి వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలు, అదేవిధంగా వారి ఇంట్లో వాళ్ళు డబ్బు దొరికినాయా, ఆ డబ్బు ఉంటే దానికి సంబంధించిన వివరాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వ్యాపారాల ట్రాన్సాక్షన్స్ కూడా తెలుసుకున్నారు. అయితే ఈ గత 3 నెలల నుండి వారు బ్యాంకు లావాదేవీల నుండి భారీ ఎత్తున కూడా డబ్బు ఇతర అకౌంట్లకు కూడా ఏమైనా ట్రాన్స్ఫర్ అయ్యే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఇంకా ఐటీ శాఖ అధికారులు ఆ సోదాలు అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ కౌటిన్య.